చాలా తప్పుడు కంపెనీలకి, రియల్ ఎస్టేట్ కంపెనీలకి. ఎంత దుర్మార్గం అంటే మీరు ఇంకా బరి తెగించి మాట్లాడుతున్నారు. అవునయా, ఇస్తానయా, ఎకరం గజం కాదు, ఎకరం కాదు, మొత్తం ఇస్తా 99 పైసలకి. ఎవరి తండ్రి గారి సొమ్ము, ఎవరి తాతగారి సొమ్ము? నారా లోకేష్ నాయుడు గారు, ఎవరి తాతగారి సొమ్ము మీరు ఇవ్వటానికి? మోడీ గారి పేరు చెప్పారు. మరి మోడీ గారు టాటా గారికి ఇచ్చింది మీరు చెప్పారు. అదే గుజరాత్ లో ఇవాళ ఎలక్ట్రిక్ కార్లు తయారవుతున్నాయని చెప్పి మీరు చెప్పారు. మరి అదే కంపెనీ 1100 ఎకరాలపైకి 400 చిల్లర కోట్ల రూపాయలు చెల్లించి భూమి కొనుగోలు చేసింది ప్రభుత్వం దగ్గర. మీరేం చేస్తున్నారు? అరే గజం కాదు, ఎకరం కాదు, మొత్తం ఇస్తానని చెప్పి ఇవాళ భారతదేశంలో రూపాయికి విలువ పడిపోయిన మాట వాస్తవమా కాదా? భారతదేశం మొత్తం మీద మోడీ గారి నాయకత్వంలో రూపాయి విలువ పడిపోతే, కానీ ఒక్క విశాఖపట్నంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక్క విశాఖపట్నంలో మాత్రమే రూపాయికి విలువ పెరిగిపోయింది. రూపాయికి 20 ఎకరాల పొలం వస్తుంది, ఎకరా 50 కోట్లు ఉంటుంది. చూడండి ఎంత విలువ పెరిగిపోయిందో. ఒక్క విశాఖపట్నంలో తప్పితే భారతదేశంలో ఎక్కడ రూపాయికి విలువ పడిపోయింది, అన్ని చోట్ల కూడా. కానీ ఒక్క విశాఖపట్నంలో మాత్రం రూపాయికి 100 కోట్ల మార్కం వస్తుంది, భూమి వస్తుంది. 20 కోట్లు, 20 ఎకరాలు ఉంటే 50 కోట్లు. ఎంత ఎంత లోకేష్ గారు? మరి మీ ఘనతే కదా, మీ తండ్రి గారి ఘనతే కదా, బ్రాండ్ కదా, బాబు గారి బ్రాండ్. భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో మిగతా చోట్ల ఎక్కడా లేదు, రూపాయికి విలువ పడిపోతూనే ఉంది. కానీ ఒక్క విశాఖపట్నంలో మాత్రమే మీ పుణ్యమాన రూపాయి విలువ పెరుగుతుంది. రూపాయికి ఎక్కడ టీ రాదు, రూపాయికి ఎక్కడ కాఫీ రాదు, 1/2 టీ రాదు లోకేష్ గారు. కానీ రూపాయికి మీరు 20 ఎకరాలు, 25 ఎకరాలు, 30 ఎకరాలు పొలం ఇస్తున్నారు. లక్షల కోట్ల విలువ చేసేటువంటి పొలాన్ని మీరు ఇస్తున్నారు.